యాక్టింగ్ చేస్తుందన్నమాట. చెప్తా. ఏంటి తాత అలా చూస్తున్నావు? మీ కాలంలో చేతిలో 100 రూపాయలుంటే చాలు, నెల రోజులు దర్జాగా సంసారాన్ని ఈదేయొచ్చని నాకు అప్పుడప్పుడు నాన్నమ్మ చెప్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు కాలం మారింది తాత. 100 రూపాయలకి ఒక్క పూట ప్లేటు భోజనం కూడా దొరకట్లేదు. అయినా ఈ కాలంలో కొంతమంది మీ కాలం మైండ్ సెట్తోనే బ్రతుకుతున్నారులే తాత. నాకు తెలియక అడుగుతాను, చేతిలో ఉన్న అమౌంట్ని ఎన్నిసార్లు లెక్క పెట్టినా, ఎన్ని నోట్బుక్కుల్లో రాసినా అమౌంట్ పెరిగి కొండంత అవుతుందా చెప్పు? లేదా నెలంతా దాంతో ఇల్లు గడుస్తుందా? మాటలు చెప్పినంత ఈజీ కాదు తాత మనీ మేనేజ్ చేయడం అంటే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చేత కాకపోతే నా వల్ల కాదు అని ఓపెన్గా చెప్పి సరెండర్ అయిపోవచ్చు. నేనేమి అనుకోను. తర్వాత నేను చెప్పినట్టు వింటే చాలు. అబ్బో, మేడం గారు అస్సలు కళ్ళు తెరవట్లేదుగా. మళ్ళీ చెప్తున్నాను విను. నీకే చెప్పేది వినపడుతుందా? నేనిచ్చిన డబ్బులు సరిపోవని ఒక నిర్ణయానికి వచ్చుంటే మొహమాటం లేకుండా చెప్పేచ్చు. ఓడిపోతానేమోనన్న భయం అక్కర్లేదు. అర్థమవుతుందా? ఎవరు ఎవరు ఎవరండి ఓడిపోయేది? ఈ అక్షయ్ కౌటం అంటే ఏంటో తెలీదు. కావాలంటే చూడండి, నేను బడ్జెట్ లెక్కలు పక్కగా రాసుకున్నా. బయలుదేరుతున్నావమ్మా? అవును మావయ్య. లిస్ట్ రెడీ చేశారా? ఇదిగో అమ్మా. రాజా చెప్పింది మర్చిపోకమ్మా. బడ్జెట్లో ఎక్కువ ఖర్చు అయ్యేది కిరాణా సామాన్లకే. ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చో చూసుకోమ్మా, సరేనా? అలాగే మావయ్య. శ్రావణి రా వెళ్దాం. అక్షయ, సూపర్ మార్కెట్ కి వెళ్తున్నావమ్మా? అవును. నాకు సరే సరే వెళ్ళి రాలే. పర్లేదు, చెప్పండి. ఏమైనా కావాలా మీకు? కావాలి గాని నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అక్షయ. ఇందులో ఇబ్బంది పెట్టడానికి ఏముంది పెద్దమ్మా? ఏం కావాలో చెప్పండి, తీసుకొస్తాను. నాకు డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తావా? ఎక్కువేం అవసరం లేదు, కొంచెం కొంచెం అంతే. ఒక్కో ఐటెం 1/2 కిలో అంతే. ఓసేయ్, నిన్ను నీ కొడుకుని ముప్పొద్దులా మేపడమే ఖర్చు దండగా అనుకుంటుంటే దీంట్లో నీకు డ్రై ఫ్రూట్స్ కావాలా? డ్రై ఫ్రూట్స్ పెట్టింది తిని కదలకుండా మెదలకుండా ఇంట్లో పడుండు. అది కావాలి ఇది కావాలి అని గొంతెమ్మ కోరికలు కోరావో 3 పూటలు కాస్త ఒక్క పూట చేసేస్తా ఏమనుకున్నావో? ఎందుకమ్మా అలా తిడతావు? నేను వద్దనే చెప్పాను. అక్షయ తీసుకొస్తానని చెప్పింది కాబట్టి సరే అని తెమ్మన్నాను. ఏం తెలియనట్టు
నంగనాచిలా మాట్లాడకు. నేను నిన్ను కన్న తల్లినే. నీ వేషాలు నా దగ్గర వెయ్యకు. అక్షయ, అడిగింది కదా అని అన్నీ తెచ్చేయకు. బయట సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాస్త చూసుకో తల్లి. ఏం పర్లేదమ్మమ్మ, డ్రై ఫ్రూట్సే కదా, నేను మేనేజ్ చేసి తీసుకొస్తాను. శ్రావణి వెళ్దాం. చూడన్నయ్య అమ్మ ఎలా తిడుతుందో. ఏయ్, తినడానికి తిండి లేకపోయినా మీసాలకి సంపెంగ నూనె కావాలన్నాడంట నీలాంటి వాడే వెనకటికి ఎవడో. నీ మేకప్ సామాన్లకే మీ ఆయన ఆస్తిని కరగదీసిన దానివే కదే నువ్వు. ఇప్పుడు కూడా నీ ముఖానికి క్రీములు కావాలంటే నీకు ఛే, ఈ వయసులో నీకు అవన్నీ అవసరమా? పెట్టింది తిని సైలెంట్ గా ఓ మూలన పడుండు. లేదంటే నువ్వు తినే పళ్ళులో విషం కలిపేస్తా. అమ్మా నువ్వు వెళ్ళమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా. వెళ్తా లేరా? వెళ్ళి చస్తాలే. అమ్మ వెళ్ళమ్మా, చెప్తున్నాను కదా. ఏ ముసలి, చెప్తా నీ సంగతి. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు కదా. హాయ్ మామా. హాయ్ రా. రారా, భోంచేసావా? చేశాను మామా. నీకు విషయం చెప్పాలని వచ్చాను రా. ఏంట్రా అది? ఇందాక పని మీద బయటకు వెళ్తుంటే మీ ఏరియాకి దగ్గరలోనే ఒక షాప్ టూలెట్ బోర్డ్ కనబడిందిరా. మరి ఆ షాప్ ఎవరిది ఏంటని ఎంక్వైరీ చేసావా? చేశాను రా. మెకానిక్ షాప్ కి ఇస్తామంటున్నారు. అడ్వాన్సు 1 lakh అంట. రే కార్తీక్, ఆ షాప్ను వదులుకోవద్దురా. ఎలాగైనా అడ్వాన్స్ పే చేయి. రే ఏమైందిరా? షాప్ గురించి చెప్పగానే అలా రియాక్ట్ అయ్యేవేంట్రా? మరి నన్నేం చేయమంటావురా? షాప్ కోసం అడ్వాన్స్ ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావు? ఆ రోజు షాప్ ఓనర్ అన్నట్టు నేను టైర్లకి పంచర్లు వేసుకోవడానికి తప్ప దేనికి పనికిరానేమో. రే అలా మాట్లాడకురా, నమ్మకాన్ని కోల్పోకు. మరి నన్నేం చేయమంటావురా? మళ్ళీ ఒకసారి మీ నాన్న అడిగి చూడరా. వద్దురా, అడిగిన ప్రతిసారి గొడవ పట్టం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. ఎవర్రా? అత్తయ్య. లిఫ్ట్ చేసి మాట్లాడరా. వీలైతే మీ అత్తయ్యకి ఈ విషయం చెప్పు.